వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు జీరో ఇన్వెస్ట్మెంట్తో మనం బిజినెస్ ఎలా చేయాలి దీని గురించి డెడికేటెడ్గా నేను ఈ వీడియోలో మేము డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసుకున్నట్లయితే జీరో ఇన్వెస్ట్మెంట్తో మనీ ఎలా సంపాదించాలని రవి గారు చెప్పడం జరిగింది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ మా ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో రవి గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్, హలో. ఎస్ సార్, ఇప్పుడు జీరో ఇన్వెస్ట్మెంట్తో ప్రజెంట్ ఉన్న మార్కెట్లో చూసుకున్నట్లయితే ఏ బిజినెస్ ఇప్పుడు మనం స్టార్ట్ చేయొచ్చు అని అంటారు? ప్రజెంట్ వచ్చేసి జీరో ఇన్వెస్ట్మెంట్తో ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఉన్న ఒకే ఒక ఆప్షను వచ్చేసి రియల్ ఎస్టేట్. ఈ రియల్ ఎస్టేట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి, లోకల్ రియల్ ఎస్టేట్ అండ్ కార్పొరేట్ రియల్ ఎస్టేట్. లోకల్ రియల్ ఎస్టేట్లో మనం తీసుకున్నట్టయితే సెక్యూరిటీ అండ్ లీగాలిటీ ఉండదు. సో ఉన్న ఒకే ఆప్షన్ వల్ల మనకు కార్పొరేట్ రియల్ ఎస్టేట్. సో ఈ కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో మనం బిజినెస్ ఎలా చేయాలి, ఏం చేయాలి అని మనం తెలుసుకోవాలనుకుంటే మనకు ఒక ట్రైనింగ్ సెషన్స్ ఇవన్నీ ఉంటాయి. మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కూడా నెలకి 3 నుంచి 5 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, నెలకు ₹1 కోటి సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే సార్, ఇప్పుడు మీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నా డూ యూ ఛార్జ్ ఫర్ ట్రైనింగ్ సార్? ట్రైనింగ్కి ఛార్జ్ ఏమి ఉండదండి, ఇక్కడ కెరీర్ ఉంటుంది. అంటే కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో ఏంటి అంటే ఆ స్ట్రక్చర్ ప్రకారం మనకు టీమ్ వర్క్ కూడా ఉంటుంది. మనతో పాటు వచ్చిన వాళ్ళు అందరు కలిసి చేస్తే విన్ టు విన్ అనమాట సబ్జెక్ట్. సో విన్ టు విన్ ఉంటుంది కాబట్టి మనం రిచ్ అవటమే కాకుండా మనతో పాటు ఎవరైతే జర్నీ చేస్తారో వాళ్ళందరూ కూడా రిచ్ అవ్వడానికి స్కోప్ ఉంది. ఓకే, సో ఇప్పుడు బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి? ఇప్పుడు ట్రైనింగ్ సెషన్స్ అని అంటున్నారు, సో ఎలా స్టార్ట్ చేయాలంట ట్రైనింగ్ సెషన్స్? అసలు ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేయడం, ఏ ట్రైనింగ్ చేస్తారు వాళ్ళని? యాక్చువల్లీ కార్పొరేట్ రియల్ ఎస్టేట్లోకి వచ్చేసి మన వెంచర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి డెవలప్మెంట్స్ ఏంటి, ఫ్యూచర్ గ్రోత్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2026లో ఉన్నాం, 2036కి విజువలైజేషన్ చేసుకోవాలి. 2036లో ఏమి డెవలప్మెంట్స్ అవుతాయి. ఒకప్పుడు మనం తీసుకుంటే ఓన్లీ నాంపల్లి సికింద్రాబాదే ఉండేది హైదరాబాద్లో. ఈరోజు చూస్తే ఔటర్ రింగ్ రోడ్ దాకా మనకు మొత్తం సిటీ ఎక్స్పాన్షన్ అయిపోయింది. నెక్స్ట్ రాబోయే ఒక 10 yearsలో రీజనల్ రింగ్ రోడ్ దాకా, అంటే హైదరాబాద్ పరిధి 110 నుంచి 120 కిలోమీటర్లు విస్తరించే ఛాన్స్ ఉంది. సో ఆ డెవలప్మెంట్ని మనం గుర్తించుకొని వాటికి తగ్గట్టుగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా రిచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు నార్మల్గా ఒక కామన్ మ్యాన్ మీ దగ్గరకు వచ్చి ఏదైనా ట్రైనింగ్ తీసుకున్నాడు అనుకోండి, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎలా 1 to 5 lakhs వరకు సంపాదించాను అంటారు. సో ఏ స్టేజెస్లో సంపాదించాను అంటారు? ఫస్ట్ వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవాలండి, తీసుకొని మనతో పాటు జర్నీ చేయాలి. మనతో పాటు జర్నీ చేస్తూ మనం ఏదైతే చెప్తామో అవి ఫాలో అవుతూ సబ్జెక్ట్ నేర్చుకొని దాని తర్వాత సైట్ విజిటింగ్ చేయటం, దాని తర్వాత కస్టమర్ విజిట్ చేయటం, వాళ్ళని తీసుకురావటం, చూపించటం, ఇవన్నీ మనం గైడెన్స్ ఉంటుందండి. ఈ గైడెన్స్లో ఏంటి అంటే మీరు సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నాకు 90 daysకి సక్సెస్ రావచ్చు, ఇంకొకళ్ళకి 6 monthsకి సక్సెస్ రావచ్చు. కానీ ఇక్కడ సబ్జెక్ట్ నేర్చుకొని సక్సెస్ అయ్యే వాళ్ళలో సక్సెస్ రావడం అనేది తప్పకుండా ఉంటుంది. ఓకే, సో తప్పకుండా ఉంటుంది. మనకేంటంటే క్రికెట్ మ్యాచ్ ఆడితే 1 to 1 గెలుస్తాం, ఎవరో ఒకళ్ళే గెలుస్తారు. కానీ రియల్ ఎస్టేట్లో కస్టమరు సక్సెస్ అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు తీసుకుంటే కోకాపేట అంటే నవ్వుకున్నాం, గచ్చిబౌలి దివాకర్ అంటే నవ్వుకున్నాం. కానీ ఈరోజు చూస్తే కోకాపేట 100 కోట్లు దాటింది, గచ్చిబౌలి చాలా రేట్లు పెరిగిపోయాయి. సో మనకి ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉన్న ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ ఏంటి అంటే ఔటర్ రింగ్ రోడ్డు బయట ఏదైతే గజం 10 నుంచి 12,000 ఉందో అక్కడ మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే అక్కడ డెవలప్మెంట్స్ ఇవన్నీ ఇంటర్నేషనల్ హబ్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. వాటిని బేరీజ్ వేసుకొని మీరు కనుక అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఒక 10 to 15 yearsలో మీరు ఊహించిన రిటర్న్స్కి వెళ్ళినా కానీ ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు నార్మల్గా ఒక ఏజెంట్స్ని మీరు ట్రైన్ చేస్తారు ఇన్ ద సెన్స్ నార్మల్గా. సో ఆ ఒక ఏజెంట్ అనేది నార్మల్గా ఆ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీ దగ్గర కానీ వాట్ ఎవర్ మార్కెట్లో ఉన్న ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ అని అంటారు. సో నార్మల్గా ట్రైనింగ్ తీసుకున్న వెంటనే ఆ బిజినెస్ చేయడానికి ఎక్కడ తప్పు చేస్తారంటారు? యాక్చువల్లీ మనం ఇక్కడ కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో ఏజెంట్ అని అనవండి, అసోసియేట్ అని అంటాం. సో ఈ అసోసియేట్ని మనం ట్రైన్ చేసిన తర్వాత వాళ్ళకి చాలామంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేస్తూనే వాళ్ళు సెకండ్ ఇన్కమ్గా ప్యాసివ్ ఇన్కమ్గా జనరేట్ చేసుకుంటూ సాటర్డే సండే వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద ఐటీ కంపెనీలో చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు ఏమవుతుందంటే మనుషులంతా ఏమవుతుందంటే మిడిల్ క్లాస్ వాళ్ళు బాగా ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే నాకు ₹1,00,000 వస్తున్నాయి కదా సరిపోతుంది అని అనుకుంటారు. కానీ ఎవ్రీ 10 yearsకి 5 to 6% ఇన్ఫ్లేషన్ డేటా పెరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు హైదరాబాద్లో ₹1,00,000తో బతికితే 10 years తర్వాత ఒక 5 lakhs ఉంటేనే ఈరోజు ఎలా బతికామో ఆ రోజు అలా బతకగలుగుతాం అనమాట. సో నేను అనేది ఏంటంటే ఈరోజే 5 lakhs సంపాదించి మనం ఇన్వెస్ట్ కనుక కరెక్ట్ ప్లేస్లో చేయగలిగితే మనకు రానున్న రోజుల్లో మనం వర్క్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే మనం ఎప్పుడైతే
ఒకప్పుడు 100 ఇయర్స్ బతికేవాళ్ళండి. దాని తర్వాత ఇప్పుడు ఏమైంది, 60 ఇయర్స్ అయింది. సో ఈ 60 ఇయర్స్ బతికేలోపు మనకు ఒకప్పుడు టెస్ట్ మ్యాచ్లు చూసేవాళ్ళం, దాని తర్వాత వన్డే మ్యాచ్లు అలవాటు పడ్డాం, ఇప్పుడు 2020 చూస్తున్నాం. ఎవరికి అంత ఓపిక తీరిక లేదు. సో నేను అనేది ఏంటి అంటే, మనం ట్రైనింగ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మనం ఏదైతే చెప్తామో ఆ అడుగుజాల్లో వెళ్తే మీకు తప్పకుండా సక్సెస్ వస్తుంది. యంగ్ రిచ్ అండ్ యంగ్ రిటైర్మెంట్ అవుతారు. ఓకే సార్, ఈ అసోసియేట్స్ అని అన్నారు. సో ఈ అసోసియేట్ నార్మల్గా ఒక బిజినెస్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఫస్ట్ ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి సార్? ఫేస్ చేసే ఛాలెంజెస్ అంటే మెయిన్లీ పేషెన్స్ ఉండదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తారు, ఏదైనా గొప్ప గొప్ప విషయాలు ఏదైనా కానీ ఒక్క రోజుతో అద్భుతాలు జరగవు. అద్భుతాలు జరిగేదాకా ఎవరు గుర్తించరు, జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు హైటెక్ సిటీలో ఒక 20 సంవత్సరాల క్రితం తీసుకోమంటే ఆ కొండలు గుట్టలు ఎవరు కొంటున్నారు. ఈరోజు ఏమైంది, పెద్ద సిటీ అయింది. ఈరోజు గజం 3 నుంచి 4 లక్షలు 5 లక్షలు పలుకుతుంది. అద్భుతాలు జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు. సో మనం రిచ్ అయిన తర్వాత ఎవరు గుర్తించకపోయినా మనకు అవసరం లేదు. అవును సార్. నార్మల్గా ఒక అసోసియేట్ ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఏమున్నాయి సార్? అసోసియేట్ ఎక్కడ తప్పు చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వచ్చాడు అనుకోండి, మనం మీటింగ్ రమ్మంటాం. మీటింగ్ రమ్మన్న తర్వాత మీటింగ్ వస్తారు, వచ్చిన తర్వాత ఒకసారి వస్తారు, 2 సార్లు వస్తారు. దాని తర్వాత ఇప్పుడు కస్టమర్ని కలిసినా కానీ ఒక 5-6 కలుస్తారు. కలిసిన తర్వాత నాకు అవ్వలేదని చెప్పి చాలామంది మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుంటారు. అలా సక్సెస్ రాదండి. మనం ఎప్పుడైతే లాంగ్ జర్నీలో మనం జర్నీ చేస్తామో అప్పుడు సక్సెస్ వస్తుంది. ఓకే. సో మీ నార్మల్గా మీ దగ్గర కానీ వేరే చోట కానీ ట్రైనింగ్ పీరియడ్స్ ఎలా ఉంటాయి సార్? ట్రైనింగ్ పీరియడ్ మనకు 3 months ఉంటుంది, 100 days ఉంటుందండి. ఓకే. ఆ 100 daysలో ఎలా మనము అప్రోచ్ అవ్వాలి, ఎలా మనం స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవాలి, ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి, అక్కడ సరౌండింగ్స్ డెవలప్మెంట్స్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో నార్మల్గా మీరు సైట్ విజిట్స్ మీరే వెళ్తారు. సైట్ విజిట్స్ అనేది ఎన్నోడు ఫస్ట్ వీక్ నుంచి తీసుకెళ్తారో లేకపోతే? ఫస్ట్ వీక్ నుంచే మనం సైట్ విజిటింగ్ తీసుకెళ్ళడం జరుగుతుందండి. వాళ్ళకి ఒక అవగాహన, ఇదంతా నాలెడ్జ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇదంతా నేర్చుకున్న తర్వాత కస్టమర్ విజిట్ ఉంటుంది, హోమ్ విజిట్ చేస్తారు, దాని తర్వాత ఆఫీస్ విజిట్ ఉంటుంది, దాని తర్వాత దెన్ గో ఫర్ ది సైట్ విజిట్. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ ప్రకారం మనం వెళ్తామో అప్పుడు సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. అవును సార్. ఇప్పుడు నార్మల్గా అసోసియేట్స్ అని మీరు చెప్పడం జరుగుతుంది. కొంతమంది ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ సిటీలో ఉన్న వాళ్ళైతే ఓకే బాగానే ఉంది. అదే ఏదైతే వాళ్ళ ఊర్లలో విలేజెస్ కానీ అక్కడున్న లోకల్ సిటీస్లో కానీ వాళ్ళు జీరో ఇన్వెస్ట్మెంట్తో ఇలా చేయాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి మళ్ళీ ఇక్కడికి వచ్చే ట్రైనింగ్ తీసుకోవాలంటారా, లేకపోతే ఏదైనా ఆన్లైన్ అయినా వెబినార్స్ అలా ఏమైనా మీరు ఏమైనా కండక్ట్ చేస్తారా? యాక్చువల్లీ వచ్చేసి ప్రజెంట్ అయితే ఆఫ్లైనే ఉందండి. ఒక్కసారి హైదరాబాద్ వచ్చి మీరు తీసుకున్న తర్వాత మన టీము వాళ్ళతో కోఆర్డినేట్ అవుతుంది. అండ్ జూమ్ మీటింగ్లు కూడా మనం అప్పుడప్పుడు పెడుతూ ఉంటాము. దాన్ని మీరు ఫాలోఅప్ చేసుకుంటూ మొత్తం ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ఎక్కడున్నా కానీ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో నెక్స్ట్ సార్, ఇప్పుడు మీరు అసోసియేట్ ఇప్పుడు ఆఫ్లైన్ అని అన్నారు. ఆఫ్లైన్లో మీరు ట్రైన్ ఇచ్చిన తర్వాత, ట్రైన్ చేసిన తర్వాత ఏదైతే మీరు ట్రైన్ చేస్తారో కేవలం ఈ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది ఉందా, లేకపోతే ఇండియాలో ఎక్కడన్నా ఏదైతే మీ స్ట్రాటజీ అనేది అక్కడ అప్లై చేసినా కానీ సక్సెస్ అవుతారా? అంటే ఎక్కడి నుంచైనా హైదరాబాద్ ఈజ్ ఏ గ్లోబల్ సిటీ అండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో హైదరాబాద్ మీద అనేది ఇన్వెస్టర్ల దృష్టి కానీ ఇండస్ట్రియలిస్ట్ దృష్టి కానీ పడుతుంది. సో హైదరాబాద్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే చాలామంది నార్త్ ఇండియన్స్ కూడా హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ అయితే మన వెంచర్స్ వచ్చేసి ఇక్కడ 2 తెలుగు స్టేట్స్లో ఉన్నాయి. అప్కమింగ్ కూడా వేరే స్టేట్స్కి కూడా మనం వెళ్ళబోతున్నాం. వేరే స్టేట్స్ కూడా వెళ్ళబోతున్నారు. ఎస్. సో ఇప్పుడు నార్మల్గా ఒక అసోసియేట్ కేవలం మీ దగ్గరికి ఎందుకు రావాలంటే మీరు ఏమంటారు సార్? కేవలం మన దగ్గరికి ఎందుకు రావాలి అంటే, మీకు నిజంగా కష్టపడి మీరు డబ్బులు సంపాదించి రిచ్ అవ్వాలి అనే సంకల్పం కనుక ఉంటే మీరు మన దగ్గర రావచ్చు. అంటే నేను జాబ్ చేసుకోవద్దు అని నేను చెప్పట్లేదు, జాబ్ చేసుకుంటూనే ఇది ప్యాసివ్ ఇన్కమ్గా జనరేట్ చేసుకోవచ్చు. ఏమవుతుందంటే ఇప్పుడున్న జనరేషన్లో మనకు ఖర్చులు పెరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ప్రోడక్ట్ కాస్ట్ 100 రూపాయలు ఉందనుకోండి, అది నెక్స్ట్ ఒక 3-4 years కల్లా అది 500 రూపీస్ అవుతుంది. సో ఈ ప్రోడక్ట్ కాస్ట్ పెరుగుతుంది కానీ మన శాలరీలు ఆ రేంజ్లో పెరగవు. సో దీనికోసం నేను ఏమంటున్నానంటే నెవర్ డిపెండ్ ఆన్ సింగిల్ ఇన్కమ్. దీనికి ఎందుకు చెప్తానంటే ఎగ్జాంపుల్, ఒక సర్వే ప్రకారం మనం తీసుకుంటే ఎవరు రిచ్ అని ఉన్నదంటే, సో 75% ఎంటర్ప్రెనర్స్, 15% ఇన్వెస్టర్స్, 7% అథ్లెట్స్, 3% యాక్టర్స్, వీళ్ళు ఉన్నారన్నమాట. సో 0% ఓన్లీ ఎంప్లాయీస్ ఉన్నారు. సో నెవర్ మీరు రిచ్ కనుక అవ్వాలి అంటే నెవర్ డిపెండ్ ఆన్ సింగిల్ ఇన్కమ్. ఓకే సార్. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు అసోసియేట్స్ మెయిన్గా చేసే తప్పేంటి? సో అసోసియేట్స్ మెయిన్గా చేసే తప్పేంటి అంటే, మన మీటింగ్కి వస్తారు, రేపు నాలెడ్జ్ నేర్చుకోవాలి, అది నేర్చుకోరు. ఫస్ట్ నాలెడ్జ్ నేర్చుకోకుండా వెళ్ళేసి కస్టమర్ దగ్గర అడగటం అదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది లాంగ్ జర్నీ.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ మనం 10 రూపాయలు కొనాలంటే 100 సార్లు ఆలోచిస్తాం. అదే ఒక ప్రోడక్ట్ 15 లక్షల నుంచి 20 లక్షల ప్లాట్ కొనాలంటే ఎంత ఆలోచిస్తాడు కస్టమరు. అవును. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైట్ కస్టమర్ని పట్టుకోకపోవటం. సో ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేయాలి, ఇద్దరే కొంటారండి ఫ్లాట్లు ఇక్కడ. ఎవరైనా కానీ విజన్ ఉన్న వాళ్ళు కొంటారు, లేదంటే నీడ్ ఉన్న వాళ్ళు కొంటారు. వీళ్ళిద్దరే తీసుకుంటారు. ఓకే. సో సార్ నెక్స్ట్ ఇప్పుడు అసోసియేట్స్ నార్మల్గా మీ దగ్గరకు వచ్చిన తర్వాత బయటికి వెళ్ళి ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసి దాన్ని మీరు ఏమైనా రెక్టిఫై చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఐ మీన్ ఏ తప్పు ఎక్కువ సార్లు రిపీటెడ్ చేశారు? సో అసోసియేట్స్ చాలామంది, కొంతమంది నాకు చెప్పేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనకు మీటింగ్ వచ్చారనుకోండి, వెంటనే కస్టమర్ దగ్గరికి వెళ్తారు. అలా వెళ్ళకూడదు. ఫస్ట్ నువ్వు సబ్జెక్ట్ నేర్చుకొని వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముందో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా బడ్జెట్ ఒక 20 లక్షలు ఉందనుకోండి, 20 లక్షల తగ్గట్టు వాళ్ళకి ప్లాట్ గురించి చెప్పాలి. వాళ్ళ బడ్జెట్ ఒక 50 లక్షలు ఉందనుకోండి, 50 లక్షల తగ్గట్టు చెప్పాలి. సో ఇక్కడ జరిగే ప్రాబ్లం ఏంటంటే 20 లక్షల దగ్గరకు ఉన్న వాళ్ళ దగ్గరకు పోయి పిండి కొద్ది రొట్టె అంటారు కదా, అలా 20 లక్షలు ఉన్న వాళ్ళ దగ్గర పోయి 50 లక్షలు చెప్తే అది బాగుంటుందని అంటారు కదా. సో ఇవి జరుగుతుంటాయి అనమాట. ఈ తప్పులన్నీ ఓవర్కమ్ చేయడానికి ఏంటంటే వాళ్ళు ఒకసారి కస్టమర్ విజిట్ వెళ్ళొచ్చిన తర్వాత రివ్యూ చేసుకోవాలి. ఆ రివ్యూ చేసుకొని వాళ్ళు రివ్యూ చేసుకొని కస్టమర్ ఏం క్వశ్చన్స్ అడిగిండు అవన్నీ అడిగిన తర్వాత వాళ్ళు లిస్ట్ అవుట్ చేసుకొని వచ్చి మన దగ్గరికి అడిగితే మనం కరెక్ట్గా సమాధానాలు చెప్తామండి. ఓకే. సో థ్యాంక్ యూ రవి గారు మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్.